డివైన్ టాక్స్ ఛానల్ కు స్వాగతం. కార్తీక పురాణం 24వ అధ్యాయం. అంబరీషుని ద్వాదశి వ్రతము. అత్రి మహాముని మరల అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావము ఎంత ఆచరించినను ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరించెదను, ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలన సూర్యచంద్ర గ్రహణ సమయాలలో స్నానము ఆచరించడం వలన వచ్చిన ఫలము కంటే శ్రీమన్నారాయణుని నిజతత్వము తెలిపే కార్తీక వ్రతము శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మము చేయువారికి అంతకంటే ఎక్కువ ఫలము కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికముగా కలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్లో చెప్పెదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసము ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలెను. దీనికి ఒక ఇతిహాసం కలదు. దానిని కూడా వివరించదను, సావధానుడై ఆలకింపుము అని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమ భగవాన్ భక్తుడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పక వ్రతము చేస్తూ ఉండెను. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉండెను. అందుచే ఆ రోజు పెందలకాడే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉండెను. అదే సమయమున అక్కడకు కోప స్వభావుడైన దుర్వాసనుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణము చేయవలెనుగాక తొందరగా స్నానముకై రమ్మని కోరెను. దుర్వాసుడు అందుకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానముకై వెళ్ళెను. అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసునుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలే తాను ఇట్లు అనుకొనెను, ఇంటికి వచ్చిన దుర్వాసుని భోజనముకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానముకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణులకు ఆతిథ్యం మిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము. అది గృహమునకు ధర్మము కాదు. ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగం అవును. ఆ ముని మహాకోప స్వభావము కలవాడు. ఆయన రాకుండా నేను భుజించితే నన్ను శపించును. నాకేమీ తోచటం లేదు. బ్రాహ్మణ భోజనము అతిక్రమించటం మంచిది కాదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడిని అవుగుదును. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసునకు కోపము వచ్చును. అదియుగాక ఈ నియమము అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములన్నీ నశించును. దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టెను. కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటమే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించి మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రమ్మని చెప్పెను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అవటం వల్ల నేను కటిక ఉపవాసం ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి. ద్వాదశి గడియలలోనే భుజించవలెను అని ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహామునిని నేను భోజనముకు ఆహ్వానించి తిని. అందుకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి. బ్రాహ్మణుణ్ణి వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా, లేక వ్రతభంగం గమును సమ్మరించి ముని వచ్చే వరకు వేచి ఉండాలా? ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసింది అని కోరెను. అంతటా
ఆ ధర్మమూర్తులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటుల గర్భకు హరములందు జటాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగా వించి దేహేంద్రియాలకు శక్తిని కలిగించును. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును. ఆ తపము చల్లారవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తు కలుగుజేసివాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైన వాడు. ఆ అగ్నిదేవుని యందు సదా పూజింపవలెను. ఇంటికి వచ్చిన అతిథి కదా, ఏ జాతివాడైనను భోజనం పెట్టాలి, పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విరాషుడైన దుర్వాస మహాముని భోజనముకు పిలిచి వారికి పెట్టకుండా తాను భుజించుకూడదు. అలా చేస్తే మహాపాపం కలుగును. అందువలన ఆయుక్షీణము కలుగును. దుర్వాసుడంతటి వానికి అవమానం కలిగిన పాపము సంప్రాప్తమగును. అది అని విషాదపరిచిరి. 24వ అధ్యాయం సంపూర్ణం.